తిరుపతి జిల్లా సూళ్లూరుపేట రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. జనసేన సూళ్లూరుపేట మండల అధ్యక్షుడు ఆవుల రమణ తమ మద్దతుదారులతో కలిసి జనసేన పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన ఎంట్రీతో తన ఆవేదన వ్యక్తం చేశారు. కూటమిలో స్థానిక రాజకీయ సమీకరణాల్లో తగిన గుర్తింపు, ప్రాధాన్యత లభించకపోవడం, కూటమి నేతల వైఖరి వల్ల ఎదురైన అసంతృప్తి వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉంటూ పార్టీ కోసం కష్టపడుతూ ఎన్నో కేసులు, ఎన్నెన్నో అవమానాలు భరిస్తూ వచ్చాం. 2024లో అధికారం వచ్చింది కదా అనుకుంటే పార్టీ సూళ్లూరుపేటలో కనుమరుగైపోయే స్థాయికి వచ్చేసింది. కనీసం ఒక్క నామినేట్ పదవి లేదు. కూటమి పార్టీ మీటింగ్లకు పిలుపు లేదు. అసలు మేము ఉన్నట్టు గుర్తింపు లేదు. ఇలాంటి అవమానాలు భరించలేక పార్టీ మారుతున్నట్లు తెలిపారు. నాకు ఒక్కడికే కాదు, సూళ్లూరుపేట నియోజకవర్గంలోని 6 మండలాల జనసేన పార్టీ నాయకుల దుస్థితి ఇదే. రానున్న మున్సిపల్, పంచాయతీ ఎన్నికల్లో మా ప్రభావం ఖచ్చితంగా చూపిస్తామని ఆయన హెచ్చరించారు. నమస్కారం అండి. నా పేరు ఆవుల రమణ. సూళ్లూరుపేట నియోజకవర్గం, సూళ్లూరుపేట మండలం, సూళ్లూరు. నేను తెలియలేదంటూ కొంత ఎవరు లేరు నాకు తెలిసిన నా ఫీలింగు. నేను జనసేన పార్టీలో 2014లో పవన్ కళ్యాణ్ గారు పార్టీ స్థాపించినప్పుడు ఈ సూళ్లూరుపేటలో అనేది ఎవరు గత ప్రభుత్వం ఉన్న టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు టీడీపీని ఎదిరించి కానీ ఎవరికి ముందు రాకపోతే ఫస్ట్ నేను ఈ సూళ్లూరుపేట మండలంలో, ఈ సూళ్లూరుపేట టౌన్లో ఫస్ట్ జెండా పట్టుకొని పార్టీ ఆవిర్భావం నుంచి చాలా కష్టపడుతూ అంచులంచులుగా నేను వచ్చి నా తర్వాత కొంతమంది పిల్లకాయలని, నా ఫ్రెండ్స్ను లేదా నా బంధువర్గాలను అన్ని చేర్చుకుంటూ పార్టీని 2014 నుంచి 2019 దాకా బలోపేతం చేసుకుంటూ పార్టీని తీసుకొచ్చాను. 2014 నుంచి నేను వర్క్ చేసేటప్పుడు 2016లో సూళ్లూరుపేట నియోజకవర్గం ఈరోజు ఉయ్యాల ప్రవీణ్ గారు కూడా నేను చేసే ఈ వర్క్ కార్యక్రమాలు చూసి నా దగ్గరికి వచ్చి విధంగా రమణ గారు, నా పేరు ప్రవీణ్ అండి, నేను నాయుడుపేట నుంచి వస్తున్నాను, నేను కూడా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ అండి, నేను సేవా కార్యక్రమాలు చేస్తున్నాను, మీరు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, మనం ఒకసారి కలిసి వర్క్ చేద్దామంటే సరే ఓకే అందరం కలిసి చేసుకుందామని చెప్పి అప్పటి నుంచి మేము 2010 అతను 2016లో వచ్చాడు, నేను 2014 నుంచి ఉన్నాను. ఇద్దరు చేసుకొని కలుసుకొని 2014లో అతను మనకి సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే సీట్ తీసుకొచ్చిన తర్వాత నేను అతనితో కలిసి నేను ఒక జాబ్ హోల్డర్ అండి, శ్రీ సిటీలో ప్రైవేట్ ఎంప్లాయీగా పనిచేస్తాను. నేను 41 రోజులు లీవ్ పీడిఎస్ కంపెనీకి అతనితో కూడా నియోజకవర్గం మొత్తం ప్రచారాల్లో తిరిగితే గత ప్రభుత్వంలో వైసీపీ గెలవడం, మా ఉయ్యాల ప్రవీణ్ గారు ఓడిపోవడం జరిగింది. అయినా సరే నిరాశపరుచుకుంటా మా జనసేన నాయకుడు మరి పవన్ కళ్యాణ్ గారు కూడా రెండు స్థలాల్లో వాడిపోయారు 2019లో. తర్వాత వచ్చేసి మేము డీలా పడకుండా ఇంకా కూడా వాడిపోయిన తర్వాత ఇంకా పార్టీని బలోపేతం చేసుకుంటూ గ్రామ స్థాయిలో వెళ్ళి గడప గడప ప్రోగ్రామ్ అవుట్ చేసి ఇలా చాలా ప్రోగ్రాలు చేసి ఇంకా కూడా ఓట్ బ్యాంక్ అనేది 2019లో మాకు 5,000 ఓటు పెడితే 5,000 నుంచి ఇప్పుడు దగ్గర దాపు ఒక 40-50 వేలు పెంచుకుంటూ వచ్చాము. తర్వాత వచ్చేసి 2021లో స్థానిక ఎన్నికలు జరిగాయండి. స్థానిక ఎన్నికలు జరిగినప్పుడు మున్సిపాలిటీలో మా వైఫ్ని ఒక వార్డు, నేను ఒక వార్డు, ఇంకొక నాకు తెలిసిన వాళ్ళకి ఒక 2 వార్డులు, మొత్తం 4 వార్డులు పోటీ చేశాము. గత ప్రభుత్వం వైసీపీలో ఉన్నప్పుడు మమ్మల్ని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి చాలా బాధ పెట్టారండి. మా మీద తమిళనాడు మద్యం తెచ్చి మీ ఇంట్లో పెట్టి మీ మీద కేసు పెడతాను, నాకు విత్డ్రా చేసుకోకపోతే, లేదా బంగ్యాకి తీసి మీ ఇంట్లో పెట్టి మీద బంగ్యాకి కేసు కడతామని చెప్పి 9:30 గంటల సేపు ఉదయం నన్ను 11 గంటలకు తీసుకెళ్ళి రాత్రి వచ్చేసి 11:30 దాకా 12 గంటల దాకా ఇబ్బంది పెట్టి నన్ను ఎన్నో విధాలుగా బెదిరించి భయపెట్టి నా దగ్గర విత్డ్రా చేపించుకున్నారు, నా మీద కేసులు పెట్టించుకున్నాను. ఇలా నేను పార్టీ కోసం 2014 నుంచి నానా కష్టాలు పడి పార్టీని బలోపేతం చేసుకుంటూ ఒక విత్తనం వేసి నేను దాన్ని ఒక వృక్షాన్ని చేసుకొని ఈరోజు సూళ్లూరుపేటలో అంతో కొంత ఉంది. సూళ్లూరుపేట మండలంలో జనసేన పార్టీ ఉందంటే ఒక ఆవుల రమణ పేరు తప్ప ఇంకో పేరు కొడితే వినరు, మీరు వినలేరు. మీకు తెలుసు, మీకు ఆల్రెడీ తెలుసు, తెలియని వాళ్ళు కూడా కనుక్కోండి. పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ వీడియో కానీ మీ దగ్గరికి వస్తే చెప్తున్నానండి, మీరు ఒకసారి మీ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అలాంటి ఉంటాయి, మీరు ఒకసారి మీకు కనుక్కోండి. సూళ్లూరుపేట మండలంలో సూళ్లూరుపేటలో జనసేన పార్టీ ఈరోజు అంతోకెంతో ఉంది, కొద్దిగా బాగుందని అంటే అది ఎవరు బలోపేతం చేశారు, పార్టీని ఎవరు స్టార్ట్ చేశారు, ఎవరు ఫస్ట్ జెండా పట్టుకుని తిరిగారు మీరు కనుక్కొని పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు నేను పార్టీ మారని చెప్పి విమర్శలు వస్తున్నాయి నా మీద. మీరు ఎందుకు మారానో నేను ఇప్పుడు చెప్తాను వినండి. 2021 తర్వాత మేము కేసులు పెట్టించుకొని ఎన్నో బాధలు పడి అప్పుడైనా కూడా పార్టీని వదలకుండా పార్టీని అప్పటికి ముందుకు తీసుకెళ్తా వస్తే 24 స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని ఇక్కడ కూటమిలో మీరు కలవమని చెప్తే మీ కూటమిలో కలిసి పనిచేసిన తర్వాత నెక్స్ట్ 2024 నుంచి ఇప్పుడు 2 సంవత్సరాల 3 నెలలు అయిందండి మన పార్టీ గెలిచి. ఈ 2 సంవత్సరాల 3 నెలలు వచ్చేసి నామినేట్ పోస్టులు అనేది చాలా రిలీజ్ చేస్తుంటారు. మీరు ఒకసారి ఎంకరేజ్ చేయండి పవన్ కళ్యాణ్ గారు కానీ, లేదంటే మీరు నాదల మనోహర్ సార్ మీరైనా కానీ, మేము చెప్పేదాన్ని ఒకసారి మీరు చెక్ చేయండి. సూళ్లూరుపేట నియోజకవర్గంలో
సూలూరుపేట మండలంలో మాది వచ్చేసి నియోజకవర్గ ఏరియా, మా సూలూరుపేట మా ఏరియా మీద నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్ మాది నియోజకవర్గానికి. మీరు ఫస్ట్ చెక్ చేసుకోండి. చెంగళం టెంపుల్ అని చెప్పేసి మాకు ఫేమస్ టెంపుల్ ఉందండి. మన 2 రాష్ట్రాల ఆరాధ్య దైవం చెంగళమ్మ గారి టెంపుల్ ఉంది. దానికి మొన్న ఒక కమిటీ వేశారు, డెవలప్మెంట్ కమిటీ అని చెప్పేసి ఒక కమిటీ వేశారు. ఆ డెవలప్మెంట్ కమిటీలో ఒక్క జనసేన కార్యకర్తకు కానీ, ఒక జనసేన లీడర్కి కానీ ఒక్క పదవి ఇవ్వలేదండి. దాంట్లో మీరు చెక్ చేసుకుంటే ఒకసారి. తర్వాత ఇక్కడ మాకు శివాలయం అని ఒకటి ఉందండి. ఆ శివాలయంలో కూడా ఒక్క పదవి అనేది, మీరు దానికి వచ్చేసి ఒక కమిటీ ఉంటుంది, చైర్మన్ పదవి. కానీ చైర్మన్ పదవి వచ్చి బీజేపీకి ఇచ్చారు, కానీ తప్పనిస్తే మా జనసేన కనీసం దాంట్లో బోర్డు మెంబర్ కూడా ఇవ్వలేదు. జనసేన మనకు పదవి ఒక్క మెంబర్ మీరు చెక్ చేసుకుని సార్ కావాల్సి ఉంటే. వచ్చేసి వ్యవసాయ బ్యాంక్ ఒకటి, ఏజీ కిషోర్ గారు ఇప్పుడు దాని చైర్మన్గా ఉన్నారు, టీడీపీ క్యాండిడేట్. మీరు చెక్ చేసుకుంటే ఆ బ్యాంకులోకి వెళ్ళి కూడా ఏజీ దానికి వ్యవసాయ బ్యాంక్ అని దాంట్లో కూడా జనసేన క్యాండిడేట్ ఒక క్యాండిడేట్ అయినా సరే ఆ కమిటీలో కానీ ఉంటే, నేను ఈ రోజు కూడా సార్ చెప్తున్నాను, మీరు నా మీద ఏ యాక్షన్ తీసుకున్నా కూడా నేను రెడీగా ఉన్నాను సార్. మనకి ఎందుకు ఇవ్వడం లేదు? మనం కూడా దాంట్లో కూటమిలో ఒక భాగమే కదా. 30% మనకు ఉంది కదా. 30% మనకు ఉన్నప్పుడు ఎందుకు అడగలేకపోతున్నావు అన్న గట్టిగా? మన పిల్లలకి ఎందుకు కష్టపడ్డే వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా పార్టీ కోసం, వాళ్ళకి ఎందుకు ఇవ్వలేకపోతున్నావు, ఎందుకు తీసేలేకపోతున్నాం మనం? నేను మండలం ఇన్ఛార్జ్ సమాధానం చెప్పుకోవాలి. సూలూరుపేట మండలంలో ఏమి ఇవ్వడం లేదని అడిగితే అతను అంటాడు, ఎందుకు రమ్మని ఆగు, 2029 దాకా ఆగు, తర్వాత మన పార్టీ మనకు పార్టీ 10వ సీట్ వస్తుంది, అప్పుడు చూసుకుందామంటాడు. 2029 అంటే రేపు ఎల్లుండి వస్తుంది సార్. ఇంకా 3 సంవత్సరాలు ఉంది. ఇప్పుడు 2 సంవత్సరాలకే మన పార్టీ అనేది సూలూరుపేటలో వాళ్ళు ఏం ప్లాన్ చేస్తారో మాకు అర్థం కావు సార్. కూటమి వాళ్ళు అసలు సూలూరుపేట జనసేన పార్టీ లేకుండా చేయాలనుకున్నారా? అసలు సూలూరుపేటలో జనసేన ఉందా లేదా? అతను అంటాడు, వేల ప్రవీణ్ అంటాడు, మనం 29 దాకా ఆగు, తర్వాత చూద్దామంటాడు. 29 దాకా ఎందుకు ఆగాలి? ఏం పార్టీ కోసం మీరు కష్టపడలేదా? నువ్వు తిరగలేదా? మేము తిరగలేదా? ఎందుకు కష్టం ఎందుకు ఉండాలి? మనకు రావచ్చు, మేము ఎందుకు అడగలేకపోతున్నాం? పార్టీని గట్టి వాళ్ళని చీపీ వాళ్ళు ఎందుకు అడగాలి? అసలు జనసేన కూటమి అంటే ఏంది? 3 ప్రభుత్వాలు 3 పార్టీలకు ఇస్తే ఒక కూటమి అవుతుంది. మరియు ఆ రోజు వాళ్ళకి బీజేపీకి ఒక చైర్మన్ పదవి, టీడీపీకి ఒక చైర్మన్ పదవి ఇచ్చినప్పుడు కనీసం మాకు బోర్డు మెంబర్లు అని ఇవ్వాలి కదా. జనసేనకి ఎందుకు ఇవ్వట్లేదు బోర్డు మెంబర్లు? అసలు ప్రతి దాంట్లో మాకు ఎందుకు అసలు ఏ పదవి వచ్చినా ఎందుకు మాకు నామినేట్ పదవులు ఇవ్వట్లేదు? నేనున్నాను సార్, ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నాను సార్. నేను 2014 నుంచి 2026 దాకా మీ పార్టీలో ఉన్నాను. మీ పార్టీ తరపున నాకేం పదవి ఇచ్చారు సార్? నాకు జనసేన ఒక మండల ఇన్ఛార్జ్గా ఇచ్చారు. నేను విజయం చెప్పాలంటే ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కానీ సీనియర్ సార్ పార్టీలో. నేను సూలూరుపేట నియోజకవర్గం, సూలూరుపేట జనసేన పార్టీ నియోజకవర్గం మన ఉయ్యాల ప్రవీణ్ కనుక నేనే సీనియర్ని. నన్ను ఎందుకు గుర్తించట్లేదు మీరు? పార్టీ ఇంత పెట్టి ఇత్తనం నుంచి మొక్కం చేశాను, మరి నన్ను ఎందుకు పట్టించుకోవడం లేదు? ఇలా ఎన్నో అవమానాలు భరించాలి. కూటమి వాళ్ళ దగ్గర చూస్తే మర్యాద లేదు. మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో జూలై 9 నుండి ప్రారంభం. కేజీ సేల్స్, క్రేజీ ఆఫర్స్ తో వెరైటీకి హద్దు లేదు, ఆఫర్లకు అంతు లేదు. 399 రూపాయలకి 2 డైమండ్ షిఫాన్ సారీస్, 549 రూపాయలకి 2 మలై క్రేప్ సారీస్, 599 రూపాయలకి 2 లాస్టా జార్జెట్ సారీస్, లేడీస్ కుర్తీస్ మరియు లెగ్గిన్స్ మరియు ప్లాజో బాటమ్స్ 99 రూపాయలకి, 599 రూపాయలకి 2 వర్టికల్ కుర్తీస్, 999 రూపాయలకి 2 కోట్ సెట్స్, 279 రూపాయలకి 2 గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్, 199 రూపాయలకి 2 బాయ్స్ టీ షర్ట్స్, 1199 రూపాయలకి 2 మెన్స్ జీన్స్, 999 రూపాయలకి 3 ఫార్మల్ షర్ట్స్, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై అప్ టు 40% డిస్కౌంట్. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.